ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవత అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటూ సత్యం శివం సుందరం అనే పవిత్ర గ్రంథం పఠించుటకు అనుగ్రహించిన స్వామికి అవకాశం ఇచ్చిన అహం సత్యబోధక జ్ఞానయజ్ఞానికి రథసారథులైన గురు సమానులైన లక్ష్మీనారాయణ అంకుల్ గారికి, వరలక్ష్మి ఆంటీ గారికి నా హృదయపూర్వక ప్రేమపూర్వక నమస్సుమాంజలి సమర్పించుకుంటూ, అలాగే గొప్ప తెలుగు కవితా పితామహులైన కోటేశ్వరరావు అంకుల్ గారికి, పార్థసారథి సార్ గారికి, పద్మాభయ్యనికి నా ప్రేమపూర్వక సాయిరామ్. ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన సాయి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. నిన్నటి గ్రంథంలో భక్తవత్సలమ్మ సాయిరామ్ చదివిన చివరి అంశాన్ని చర్చించుకుంటూ ఈరోజు సత్సంగాన్ని స్టార్ట్ చేస్తాం. సాయిరామ్. 22/11/1981 సంవత్సరం బాబావారిచే ఆయన జన్మదినోత్సవానికి ముందు రోజున ప్రారంభింపబడిన డీమ్డ్ యూనివర్సిటీ జాతి యొక్క పునరుజ్జీవనోద్యమం సమయంలో భారతీయ ఆధ్యాత్మిక ఆకాశంలో ధ్రువతారలుగా వెలిగిన స్వామి దయానంద సరస్వతి, వివేకానంద, శ్రీ అరవింద యోగి, మహాత్మా గాంధీ మరియు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహాపురుషుల కళల పంటగా ఆవిర్భవించింది. ఈరోజు సత్సంగం సాయిరామ్. శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థలో 1982 సంవత్సరం జూన్ నెలలో విజ్ఞాన శాస్త్రము మరియు మానవ సంస్కృతి శాస్త్రములకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రారంభింపబడినాయి. విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం జరిగిన సరిగ్గా సంవత్సరం నాటికి మొట్టమొదటి స్నాతకోత్సవం జరిగింది. అద్వితీయమైన విశ్వవిద్యాలయం యొక్క విశిష్ట సంప్రదాయాలలో ఒకటి విద్యా సంవత్సరం ప్రారంభం, ముగింపు తేదీలు మరియు స్నాతకోత్సవ తేదీ ఏనాడు మారవు. విద్యా సంవత్సరం ఖచ్చితంగా జూన్ నెల మొదటి పనిదినాన ప్రారంభమై మార్చి నెల 31వ తేదీన ముగుస్తుంది. అలాగే స్నాతకోత్సవం ప్రతి సంవత్సరం నవంబరు 22వ తేదీన జరుగుతుంది. ప్రశాంతి నిలయము అనంతపురం క్యాంపస్లతో ప్రారంభింపబడిన ఈ విశ్వవిద్యాలయం సంవత్సరం తిరగకుండానే కర్ణాటక రాష్ట్రంలోని బృందావన్ కళాశాలలు కూడా అక్కడి ప్రభుత్వం అనుమతితో 3వ క్యాంపస్ గా అనుబంధం చేసుకుంది. ఈ విధంగా 2 వేర్వేరు రాష్ట్రాలలో విస్తరింపబడి ఉన్న కళాశాలలు ఒకే విశ్వవిద్యాలయ పరిధిలోనికి రావడం విశ్వవిద్యాలయాల చరిత్రలో ఒక అపూర్వమైన ఘట్టము. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయ పరిపాలనా భవనమునకు 22/11/1982 తేదీన ప్రథమ స్నాతకోత్సవ సందర్భముగా ప్రారంభోత్సవం జరిగింది. పర్వత శిఖరముపై మహోన్నతముగా ఒక రాజప్రసాదం వలె గోచరించే ఈ పరిపాలనా భవనము కేవలం 12 మాసముల వ్యవధిలో నిర్మింపబడింది. పూర్ణచంద్ర సభామండపమంతా పూర్తిగా నిండిపోయిన ఆనాటి అశేష జన సందోహమునకు స్వాగతం పలుకుతూ డాక్టర్ వికే గోకాక్ ఈ భవనం ప్రపంచవ్యాప్తముగా విద్యావేత్తలందరికీ దీపస్తంభమై పదనిర్దేశిని కాగలదు. అపురూప శిల్పకళా వైభవంతో విరాజిల్లే ఈ భవనము ప్రపంచమంతటి నుండి జిజ్ఞాసువులను ఆధ్యాత్మిక యాత్రకు పురికొల్పుతూ సంకేతములు పంపిస్తుంది అన్నారు. ఇండోసార్సనిక్ మరియు విభిన్న శిల్పకళా రీతులు మేళవించి నిర్మించిన ఈ అద్భుత నిర్మాణము ప్రపంచంలోని విభిన్న మతముల మధ్య ఉండే సామరస్యమును ప్రతిబింబిస్తుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వలె ఇది సనాతన సంప్రదాయములు మరియు ఆధునికతల మేలు కలయిక అని అన్నారు.
ఆనాడు సాయంత్రం ప్రఖ్యాత న్యాయశాస్త్రవేత్త శ్రీ ఎన్ఏ పాల్కీవాలా విశ్వవిద్యాలయ మొట్టమొదటి స్నాతకోపన్యాసం చేస్తూ శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ యొక్క ప్రారంభము భారతదేశంలో నైతిక ఆధ్యాత్మిక పునరుజ్జీవనమునకు నాంది. ఈ విశ్వవిద్యాలయ స్థాపన భగవాన్ బాబా వారు ప్రవచించే సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలనే ఆదర్శములను సాధించే కృషిలో ఒక మహత్తరమైన ప్రయోగము వంటిది. ఈ 5 పదములకు ఆంగ్ల భాషలో సరి అయిన అర్థం వచ్చే పదాలు లేవు. ధర్మమనగా చట్టాల ద్వారా అమలుపరచడానికి వీలు లేని సూత్రములకు ఐచ్ఛికంగా కట్టబడి ఉండడమే. అటువంటి ధర్మాన్ని అలవరుచుకున్న ఈ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు జాతి యొక్క సర్వతోముఖమైన సుఖ శాంతులకు దోహదం చేయగలరు. అనేక శతాబ్దాల నుండి భారతదేశ సమైక్యతను కాపాడినది ఈ ధర్మమే. శాంతి కంటే కేవలం ఇంగ్లీషు భాషలో పేర్కొనబడే పీస్ మాత్రమే కాదు, భగవంతుని యందు ప్రేమ అనే సూత్రము ఆధారంగా విశ్వ మానవులందరూ ఏకత్రాటిపై నిలిచి వసుధైక కుటుంబకం అనే సనాతన భారతీయ ఆదర్శమును సాధించడం, అహింస అనగా విశాల సృష్టిలోని సమస్త జీవరాశులతోనూ ఏకాత్మభావము కలిగి ఉండడం అని ఉద్ఘాటించారు. చివరగా జ్ఞానదీప్తిని కలిగించే తన ఉపన్యాసమును ముగిస్తూ శ్రీ పాల్కీవాలా మున్ముందు ఈ విద్యా సంస్థ అంకిత భావము గల సుశిక్తులైన జాతి పునర్నిర్మాణముకు నడుం కట్టే స్త్రీ పురుషులను అందిస్తుంది. భారత జాతి నైతిక ఆధ్యాత్మిక తిరోగమన పథంలో పయనిస్తున్న ప్రస్తుత తరుణంలో జాతిని తిరిగి పురోగమన మార్గంలో నడిపించగల శక్తిమంతులైన నాయకులను ఈ విద్యా సంస్థ అందించగలదు అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యారంగంలో ఈ విశ్వవిద్యాలయం చేస్తున్న ఉత్కృష్టమైన ప్రయోగమును ఎంతో ఆపేక్షతో గమనిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది ఆలోచనాపరులైన స్త్రీ పురుషుల ఆకాంక్ష కూడా ఇదే. అయితే వారి నమ్మకం వమ్ము కాలేదు. సంవత్సరాలు గడిచే కొలది శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ అన్ని రంగాలలోనూ ఆశించిన ఫలితాలను సాధించడంలో వేగవంతమైన ప్రగతిని సాధించింది. శీల నిర్మాణమే పునాదిగా ఉన్న ప్రమాణాలతో కూడిన విద్యా బోధన జరిగింది. 1984వ సంవత్సరంలో ఉత్తీర్ణులైన మొట్టమొదటి బ్యాచ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు రీసెర్చ్ అవకాశాలు కల్పించి పిహెచ్డి డిగ్రీలు ప్రదానం చేయడానికి కూడా వీలుపడింది. ఆ విద్యార్థులు చేపట్టిన పరిశోధనాంశములు సామాజిక అవసరాలకు తగినట్లుగా సామాన్య ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేటట్లు ఎన్నుకోబడినాయి. ఈ ఉన్నత విద్యా సంస్థ విద్యార్థులలో ఆదర్శవాదమును నెలకొల్పడంలో విశేషంగా కృతకృతురాలైంది. ఈ విజయ పరంపరలకు మూల కారణం స్వామికి విద్యార్థులపై గల అసమానమైన ప్రేమయేనని వేరే చెప్పనవసరం లేదు. ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన ఆధునిక తరంలోని యువత స్వామి యొక్క దివ్య ప్రేమ బంధమునకు కట్టుబడి దైవభక్తి, సాటి మానవుల యందు కరుణ అనే సద్గుణములను అలవరుచుకొని తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. 1983వ సంవత్సరం నుండి భగవాన్ బాబా వారి అనుగ్రహంతో ప్రశాంతి నిలయంలో బృందావనంలో హాస్టల్ వార్డెన్గా పనిచేయడం వలన భగవాన్ అనేక మంది విద్యార్థులలో ఆధ్యాత్మిక పరివర్తన తీసుకొని వచ్చే అత్యద్భుత మహిమను ప్రత్యక్షంగా దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది. ఈ సంవత్సరం 1983వ సంవత్సరంలో
పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేరిన ఒక విద్యార్థి యొక్క కథనాన్ని ఇక్కడ వివరిస్తాను. ఆ విషయం ప్రస్తావించే ముందు దాని పూర్వాపరాలు కొంచెం మీకు వివరించాలి. ఈ విద్యా సంస్థలో చేరిన ప్రతి విద్యార్థి స్వామి తరచూ తమతో మాట్లాడాలని, తాము స్వామికి సన్నిహితంగా ఉండాలని కోరుకుంటారు. ఈ కోరిక యొక్క తీవ్రత ఒక్కొక్క విద్యార్థిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంకా కొంతమంది విద్యార్థులలో వారు ఈ విద్యా సంస్థలో గడిపే సమయాన్ని బట్టి కూడా వారి కోరిక యొక్క తీవ్రతలో కొన్ని మార్పులు జరగవచ్చు. గత 2 దశాబ్దాలలో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నది, ఏ విద్యార్థి అయినా తన పట్ల అచంచల విశ్వాసము, ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఆ విద్యార్థి మనసులోని కోరికను భగవాన్ బాబా సరియైన సమయంలో తప్పక నెరవేరుస్తారు. వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక ఆశయ సిద్ధికి ఈ నియమం వర్తిస్తుంది. ఇది ఆధ్యాత్మిక సాధనకు సంబంధించిన నిత్య సత్యమైన అన్వేషించు నీకు తప్పక లభిస్తుంది మరియు తలుపు తట్టు తెరవబడుతుంది. ఆధ్యాత్మిక సాధనకు సంబంధించినది నిత్య సత్యమైన అన్వేషించు నీకు తప్పక లభిస్తుంది మరియు తలుపు తట్టు తెరవబడుతుంది అనే సూత్రమునకు అనుగుణంగా ఉంటుంది. అయితే ఎవరైనా సరే ఓర్పు, సహనము, విశ్వాసములతో ఆ ఆశయ సిద్ధికై నిరీక్షించాలి. అసహనము, నిరాశ, నిస్పృహలకు దారి తీస్తుంది. ప్రాచీన కాలంలో జ్ఞానవృద్ధులైన ఆచార్యులు నడిపే గురుకులములలో విద్యాభ్యాసం చేసే విద్యార్థులలో కొందరు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కూడా అక్కడే ఉంటూ గురుకుల నిర్వహణలో కానీ లేక వాటికి సంబంధించిన ఇతర కార్యక్రమాలలో కానీ గురువులకు సహాయపడే సాంప్రదాయం ఉండేది. అటువంటి విద్యార్థులను అంతేవాసులు అంటారు. గురువు పట్ల, ఆయన బోధించే ఆదర్శముల పట్ల ఆ శిష్యులకు గల ప్రేమాభిమానములే దీనికి కారణం. ఈనాడు కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆధ్వర్యంలో నడపబడుతున్న శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ అనే అధునాతన గురుకులములో చాలా మంది విద్యార్థులు తమ కులపతిపై తమకు గల ప్రేమ వలన అంతేవాసులుగా ఉండిపోయారు. నేను ఈ అధ్యాయమును వ్రాస్తున్న సమయానికి 100 మందికి పైగా ఈ సంస్థలో విద్యాభ్యాసం చేసిన పూర్వ విద్యార్థులు ప్రశాంతి నిలయము మరియు బృందావనములో స్వామి నెలకొల్పిన వివిధ సంస్థలలో సేవ చేయడానికి ఉండిపోయారు. వారు స్వామి ఆశ్రమాలలో, స్కూళ్ళలో, కాలేజీలలో, హాస్టళ్లలో, హాస్పిటల్స్లో వివిధ హోదాలలో సేవలు అందిస్తున్నారు. ఆ విధంగా స్వామి సేవలో తన జీవితాన్ని ధన్యము చేసుకుంటున్న నాగేశ్వరరావు అనే పూర్వ విద్యార్థి యొక్క హృదయాలను కదిలించే గాథ ఇది. నాగేశ్వరరావు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి విజ్ఞాన శాస్త్రంలో ఉత్తమ శ్రేణిలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేశాడు. అతడు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలలో ఒక వ్యవసాయ కుటుంబమునకు చెందినవాడు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాడు. శారీరకంగా దుర్బలుడైన గట్టి మనోబలం గలవాడు. విద్యా విషయంలో మంచి ప్రతిభాశాలి. 1983వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఒక ఆదివారం నాడు ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో సమాజ సేవ చేస్తుండగా అతని అంకిత భావము అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ రోజు ఉదయం విద్యార్థులందరూ కలిసి హాస్టల్ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. ఒక టాయిలెట్ కాలువ నుండి ప్రవహించే మురుగునీటికి ఏదో అడ్డుపడి వ్యర్థ పదార్థముతో పాటు మురుగునీరంతా హాస్టల్ వెనుక భాగంలో చేరిపోయింది. నాగేశ్వరరావు నాయకత్వంలో కొంతమంది
అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఆ ప్రాంతంలో శుభ్రం చేయడానికి వెళ్ళారు. అయితే అక్కడ చేరిన మురికి దుర్గంధము వల్ల ఆ పని చేయడానికి విద్యార్థులు మొదట్లో కొంచెం సంశయించారు. ఇంతలో నాగేశ్వరరావు తగిన పరికరాలు తీసుకుని ఆ మురికి ప్రదేశంలో ప్రవేశించి శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. వెంటనే మిగిలిన వారు అతనిని అనుసరించారు. కొద్దిసేపట్లోనే ఆ ప్రదేశం అంతా శుభ్రపరిచి డ్రైన్ పైపులో ఏర్పడిన అడ్డును కూడా తొలగించారు. తరువాత నేను అతనిని పిలిచి అతని నిస్వార్థ సేవకు అతనిని ప్రశంసించాను. దానికి అతడు ఎంతో వినయంతో, సార్, నేను చేసింది ఏమీ గొప్ప సేవ కాదు. మన ఇళ్లలో మనం చేసుకోమా? సార్, నేను చేసింది ఏమీ గొప్ప సేవ కాదు. మన ఇళ్లలో మనం చేసుకోమా? ఈ హాస్టల్ స్వామి మాకు ప్రసాదించిన ఇల్లు. ఈ హాస్టల్ స్వామి మాకు ప్రసాదించిన ఇల్లు అన్నాడు. అతని వినయం, బాబా పట్ల అతనికి గల భక్తి ప్రపత్తులు నా హృదయాన్ని కదిలించి వేశాయి. నాగేశ్వరరావు ఇన్స్టిట్యూట్లో చదువుకుంటూ క్రమం తప్పకుండా ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ తరచుగా నన్ను కలిసి నా సహాయము, సలహా ఆర్థిస్తూ ఉండేవాడు. ఒకసారి అతడు సాకార ధ్యానం చేయాలనుకుని ప్రారంభించాడు. ఆ సాధనకు సగుణ సాకార ధ్యానం అంటే మీ బుక్ లో కట్ చేశాడు. సగుణ సాకార ధ్యానం అంకుల్, అది లేదు అంకుల్, నాకు అదే ఉంది అంకుల్. ఒకసారి అతడు సగుణ సాకార ధ్యానం చేయాలనుకుని ప్రారంభించాడు. ఆ సాధనకు తన ఇష్ట దైవమైన భగవాన్ బాబా వారిని ఎంచుకుని ప్రతిరోజు ఆయన గురించి ధ్యానం చేసేవాడు. అంతేకాకుండా స్వామి దివ్య బోధలను నిత్య జీవితంలో ఆచరించడానికి కృషి చేశాడు. ఇలా కొన్నాళ్ళు సాగిన తరువాత సహజంగానే భగవాన్ బాబా వారి సాన్నిహిత్యం పొందాలని తీవ్రంగా కాంక్షించాడు. అప్పట్లో బాబావారు ప్రశాంతి మందిరం ముందు గల పోర్టికోలో కూర్చుని విద్యార్థులతో ఎక్కువసేపు సంభాషిస్తూ గడిపేవారు. విద్యార్థుల చదువుకు, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగేవారు. ఒక్కొక్కసారి ఆధ్యాత్మిక పరమైన అంశములను గురించి వివరించేవారు. అటువంటి సంభాషణ ఒక్కొక్క రోజున ఒక గంటకు పైగా సాగేది. భగవాన్ చాలా మంది విద్యార్థులను వారి పేర్లతో సహా గుర్తు పెట్టుకునేవారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేర్చే అటువంటి సమావేశాల్లో ప్రతి విద్యార్థి భగవాన్ బాబా వారితో సంభాషించే అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉండేవారు. వారిలో నాగేశ్వరరావు కూడా ఒకడు. అయితే 2 సంవత్సరాల కోర్సులో మొదటి సంవత్సరం గడిచినా నాగేశ్వరరావుకు స్వామితో సంభాషించే అదృష్టం లభించలేదు. ఈ సంవత్సర కాలంలోపు బాబా అనేక సార్లు తన తోటి విద్యార్థులతో సంభాషించడం అతడు చూశాడు. కానీ అతనికి మాత్రం అవకాశం దొరకలేదు. అతని ఆశ నిరాశ అయింది. నేను మాత్రం అతనిని ఓర్మితో వేచి ఉండమని ప్రోత్సహించాను. భగవాన్ బాబా వారి దర్శనం చేసుకుంటూ ఆయనతో సంభాషించే ఆ శుభముహూర్తం కొరకు ఎదురు చూస్తూ అతడు వేసవి సెలవుల్లో కూడా ఇంటికి వెళ్లకుండా ప్రశాంతి నిలయంలో హాస్టల్లోనే ఉండడానికి నిశ్చయించుకున్నాడు. అయితే బాబావారు విద్యార్థులందరినీ వారి వారి ఇళ్లకు వెళ్ళి సెలవులలో వారి తల్లిదండ్రులతో గడపమని ఆదేశించారు. అందువలన అతడు అయిష్టంగానే ఇంటికి వెళ్ళాడు. కానీ తొందరలోనే హాస్టల్కి తిరిగి వచ్చాడు. అలా తిరిగి వచ్చే వారిలో అతనే మొట్టమొదటి వాడు. 2వ సంవత్సరంలోనైనా భగవాన్ బాబా వారితో మాట్లాడే అవకాశం
దొరుకుతుందో దొరుకుతుందేమోనని నాగేశ్వరరావు ఆశించాడు. కానీ అలా జరగలేదు. 2వ సంవత్సరం కూడా పూర్తి కావచ్చింది. దాంతో అతడు తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. సంవత్సరాంత పరీక్షలు పూర్తి అయిన తరువాత నా వద్దకు వచ్చి దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశాడు. నోట మాట రాలేదు. ఆ సమయంలో నాకు మీరాబాయి పాటలోని ఒక పంక్తి జ్ఞాపకం వచ్చింది. ప్రేమ అనే సున్నితమైన లతను నా హృదయంలో నాటి కన్నీరనే నీటితో పెంచి పోషించాను. ప్రేమ అనే సున్నితమైన లతను నా హృదయంలో నాటి కన్నీరనే నీటితో పెంచి పోషించాను. ఆ లత ఇప్పుడు చక్కగా అంతటా అల్లుకొని ఆనందమనే ఫలములను అందిస్తున్నది. ప్రేమతో నిండిన నిర్మలమైన పసిపాప వంటి హృదయం భగవానుని తన వైపు ఆకర్షించుకోగల అద్భుత శక్తిని కలిగి ఉంటుంది. ప్రేమతో నిండిన నిర్మలమైన పసిపాప వంటి హృదయం భగవానుని తన వైపు ఆకర్షించుకోగల అద్భుత శక్తిని కలిగి ఉంటుంది. భగవాన్ బాబా వారు ఇప్పటికే నీకు అట్టి పెన్నిధిని అనుగ్రహించారు. నీ హృదయపూర్వకమైన కోరికను స్వామి తప్పక తీరుస్తారనే నమ్మకం నాకుంది అని చెప్పి నేను అతనికి ధైర్యం చెప్పాను. అంతటితో ఆగక అతని మనసులో నిజంగా ఏమున్నదో తెలుసుకోవాలనే కుతూహలంతో అసలు స్వామి నుండి నీవు ఏమి కోరుకుంటున్నావు అని ప్రశ్నించాను. దానికి సమాధానంగా అతను నా జీవితమంతా స్వామి సన్నిధిలోనే ఉంటూ ఆయన అవతార కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఉంది. నా జీవితమంతా స్వామి సన్నిధిలోనే ఉంటూ ఆయన అవతార కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఉంది. నా పూర్వజన్మ సుకృతం వలన ఎలాగో అలాగా స్వామి వద్దకు చేరాను. ఇక ఆయనను విడిచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని స్పష్టంగా చెప్పాడు. ఈ మాటలు చెబుతుంటే తలమని ముత్యాల్లా మెరుస్తున్న కన్నీటి బిందువులు అతని చెంపల మీదుగా జారాయి. నా హృదయం అతని కొరకు ఆక్రోశించింది. అతని వేదనామయ మానసిక స్థితికి సాంత్వన చేకూర్చాలనే బలమైన కోరిక నాలో కలిగింది. వెంటనే నేను, నీకు స్వామికి మధ్య ఎటువంటి అడ్డు ఉండదు. మూర్తిభవించిన ప్రేమ కరుణలే స్వామి. నీ హృదయంలో స్వామికి నిన్ను నీవు అర్పించుకోవాలనే ఉదాత్తమైన ఆశయాన్ని పెంచుకున్నప్పుడు, నీ హృదయంలో స్వామికి నిన్ను నీవు అర్పించుకోవాలనే ఉదాత్తమైన ఆశయాన్ని పెంచుకున్నప్పుడు స్వామి దాన్ని సిద్ధింప చేయకుండా ఎలా ఉంటారు? నా స్వానుభవం బట్టి నేను చెబుతున్నాను విను. నీ హృదయపూర్వకమైన ప్రార్థన తప్పక ఫలించగలదు అని చెప్పి అతన్ని అనునయించాను. ఆ సందర్భంలో నేను నా జీవితం నుండి ప్రార్థన యొక్క ప్రభావమును తెలిపే కొన్ని అనుభవాలు అతనికి వివరించాను. చివరగా అతను నా గదిలో నుండి బయటకు వెడుతున్నప్పుడు అతని కన్నుల్లో వెలిగే ఆశాకిరణమును స్పష్టంగా చూడగలిగాను. ఆ సంవత్సరం భగవాన్ విద్యార్థులను వేసవి సెలవుల్లో హాస్టల్లో ఉండడానికి అనుమతించారు. అది అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 60వ జన్మదిన సంవత్సరం. భగవాన్ బాబా కూడా ప్రశాంతి నిలయంలోనే ఉండి విద్యార్థులను, అధ్యాపకులను చుట్టుప్రక్కల గ్రామాలలో సమాజ సేవ చేయమని చెప్పారు. తాను కూడా స్వయంగా కమ్మవారిపల్లె మరియు అమ్మగొండెపాళ్యం అనే 2 గ్రామాలను సందర్శించి మొదటి గ్రామంలో ఉపన్యాసం ఇచ్చారు. 2వ గ్రామంలో నూతనంగా నిర్మింపబడిన ఒక దేవాలయమునకు ప్రారంభోత్సవం చేశారు. నిజానికి భగవాన్ బాబా వారే ఆ గ్రామంలో ఒక కొండ దిగువన ప్రశాంత రమణీయ పరిసరాల మధ్య ఆ దేవాలయం నిర్మింపజేశారు. విద్యార్థులు ఆ వేసవి సెలవులు చాలా ఆనందంగా గడిపారు. బాబా ప్రతిరోజు ఆ గ్రామాలలో సేవ చేసే విద్యార్థులకు రాను పోను 2 బస్సులు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం వారిని సేవా కార్యక్రమాలకు ఆశీర్వదించి పంపేవారు.
మరలా సాయంకాలం వారు తిరిగి రాగానే ఒక్కొక్కరికి తానే స్వయంగా పండ్లు స్వీట్లు పంచిపెట్టేవాడు. ఎంతటి అదృష్టవంతులో వెళ్ళి నాగేశ్వరరావుకు అది చాలా ఉత్సాహకరమైన అనుభూతి. ఆ సమాజ సేవా కార్యక్రమంలో అతడు అందరికంటే ముందుండేవాడు. సెలవుల అనంతరం పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. నాగేశ్వరరావు తన తరగతిలోని విద్యార్థులందరిలోకి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. అతని జీవితానికి ఒక అర్థం తెలియజేసే అమూల్యమైన క్షణం ఆ రోజు సాయంకాలం వచ్చింది. భగవాన్ బాబా మందిరం బయటకు వచ్చి తమ దర్శనార్థమై ఎదురు చూస్తున్న విద్యార్థులను నాగేశ్వరరావు ఎవరు అని ప్రశ్నించారు. నా గుండె లయ తప్పింది. నాగేశ్వరరావు విద్యార్థుల మధ్య నుండి లేచి స్వామి వైపు వెళ్ళడం చూశాను. స్వామి పిలుపుకు ఒక్కసారిగా అతని కళ్ళలో నీళ్లు పొంగి పొరలి ప్రవహించడం మొదలుపెట్టాయి. హఠాత్తుగా వర్షించిన స్వామి అనుగ్రహానికి తట్టుకోలేక అతడు ఆనందంతో షాక్ అయ్యాడు. ఆ షాకుకి అతని పెదవులు వణకడం మొదలుపెట్టాయి. తన వద్దకు రాగానే స్వామి అతన్ని పాద నమస్కారం చేసుకో అని చాలా మృదువైన కంఠస్వరంతో ఆదేశించారు. నాగేశ్వరరావు స్వామి పాదాలపై వ్రాలి వాటిని కన్నీటితో అభిషేకించారు. స్వామి అతనిని పైకి లేవనెత్తుతూ నీకేం కావాలి అని అడిగారు. తన జీవితంలో అత్యంత వైభవోపేత ఆ మధుర క్షణాలలో అతని గొంతు మూగపోయి ఎన్నో సంవత్సరాలుగా తన మనసులో దాచుకున్న కోరికను పైకి చెప్పలేకపోయాడు. సర్వజ్ఞులైన స్వామి అతని హృదయపు లోతులను స్పృశించి ప్రేమతో అదేమిటో నాకు తెలుసు, నిన్ను నా వద్దనే ఉంచుకుంటాను, నువ్వు ఈ సంస్థలోనే అధ్యాపకునిగా చేరి పనిచేస్తూ PhD కూడా పూర్తి చేయి అని చెప్పారు. స్వామి ఆజ్ఞను అనుసరించి నాగేశ్వరరావు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థలో అధ్యాపకునిగా చేరాడు. చిరస్మరణీయమైన ఆ సాయంకాలం తరువాత 3 ఏళ్లలోనే PhD కూడా పూర్తి చేశాడు. భగవాన్ బాబా వారి దివ్య హస్తాలలో ఒక ఉపకరణముగా ఉంటూ ఆయన అవతార కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అతని జీవితం సఫలమైంది. నాగేశ్వరరావు దృష్టాంతము ఎందరో అటువంటి భాగ్యశాలుల ధన్య జీవితాలకు మచ్చు తునక వంటిది. భగవాన్ బాబా వారు స్థాపించిన కళాశాలల్లో చదివిన చాలా మంది విద్యార్థులు స్వామి యొక్క మానవోద్ధరణ ఉద్యమంలో విశిష్ట పాత్రను నిర్వహిస్తున్నారు. వారిలో ప్రతి ఒక్కరూ స్వామి చేత స్వయంగా తీర్చిదిద్దబడి ఆయన యొక్క అవతార కార్యక్రమంలో సమర్థవంతమైన ఉత్తమమైన ఉపకరణములుగా సేవలు అందిస్తున్న వారే. 1984వ సంవత్సరం వరకు బృందావనం కళాశాలలోని హాస్టల్కు వార్డెన్గా పనిచేసిన శ్రీ శ్రీనివాస్ అటువంటి ఒక విశిష్ట వ్యక్తి. స్వామి అతన్ని ఏ విధంగా ఎంపిక చేశాడు, ఎలా తీర్చిదిద్దారు అనే విషయం చాలా ఆసక్తికరంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. శ్రీనివాస్ 7 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దర్శనం చేసుకున్నాడు. అది కూడా 1963వ సంవత్సరంలో బాబా వారింటికి విచ్చేసినప్పుడు అప్పట్లో అతని తండ్రి శ్రీ రాఘవేంద్రరావు హైదరాబాదులో ఒక IPS అధికారిగా పనిచేస్తున్నారు. ఆయన చాలా సౌమ్యంగా నాజూకుగా ఉంటూ అందరితో కలిసిపోయే వ్యక్తి. ఆ కారణంగా ఆయన పోలీసు ఉద్యోగిలా కాక ఒక వేదాంతిలా కనబడేవారు. మత విషయాలలో ఆయనకు విశేషమైన అవగాహన ఉండేది. ఆయన నిజమైన ఆధ్యాత్మిక సాధకుడు. శ్రీనివాస్ తల్లి డాక్టర్ రాజేశ్వరి అబ్స్టెటిక్స్ మరియు గైనకాలజీ విభాగంలో గొప్ప అంకిత భావంతో పనిచేసే నిపుణురాలైన డాక్టరు. ఆమె కర్తవ్యమే ఆరాధన అనే సూక్తిని, అంటే డ్యూటీ ఈజ్ వర్షిప్ అనే సూక్తిని మనసారా విశ్వసించి
ఆచరణలో నిరూపించిన గొప్ప వైద్యురాలు. కొంతకాలం గడిచిన తరువాత ఆమె భగవాన్ బాబా వారి ఉచిత వైద్య సహాయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆవిడ జీవితగాథ వేరొక అధ్యాయంలో వివరింపబడింది. శ్రీనివాస్ తల్లిదండ్రులిద్దరి గుణాలలో చాలా భాగం విద్యార్థి దశలో నిద్రాణమై ఉండి తరువాయి సంవత్సరాల్లో బహిర్గతమైనాయి. హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో అతని తోటి విద్యార్థులు, అధ్యాపకులు అతనిని చాలా సరదాగా, హుషారుగా ఉండే వ్యక్తిగా భావించేవారు. అక్కడే అతను 1970వ సంవత్సరంలో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. శ్రీనివాస్ ప్రతిభావంతుడైనప్పటికీ చుట్టూ ఉండే కొన్ని ఆకర్షణలకు లోనై చదువులో అంతగా రాణించలేకపోయాడు. ఫలితంగా అతను ఐఎస్సి పరీక్షలో చాలా తక్కువ గ్రేడులో పాస్ అయ్యాడు. ఐఎస్సి పరీక్షలో శ్రీనివాస్ తక్కువ గ్రేడులో పాస్ అయ్యాడు. అతని స్నేహితులు కొందరు కలిసి బెంగళూరు నగరంలోని నవనాగరిక జీవితంపై మోజుపడి అక్కడ కాలేజీ విద్యాభ్యాసం కొనసాగించాలని అనుకున్నారు. తల్లిదండ్రులు కూడా బాల్యం నుండి అతని ఇష్టానుసారం చదువుకునే స్వేచ్ఛ ఇచ్చారు. రాఘవేంద్రరావు తన కుమారునితో కలిసి బెంగళూరు వెళ్ళి అక్కడ ఏదైనా మంచి రెసిడెన్షియల్ కాలేజీలో కామర్స్ గ్రూపులో డిగ్రీ కోర్సులో సీటు సంపాదించాలని ప్రయత్నించాడు. శ్రీనివాస్ చిన్నాయన శ్రీ రమణయ్య కూడా వారి ప్రయత్నాలలో పాలు పంచుకోవడానికి వారితో కలిసి చాలా కళాశాలలకు వెళ్ళాడు. కానీ ఐఎస్సి పరీక్షలో అతని అతి తక్కువ మార్కులు తెచ్చుకున్న శ్రీనివాస్కు బెంగళూరు వంటి మహానగరంలో కాలేజీ జీవితం గడపాలనే తీపి కలలు ఫలించలేదు. చేసేది ఏమీ లేక చివరకు బెంగళూరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలనే ప్రయత్నంలో ఉన్నప్పుడు వారి దూరపు బంధువైన కల్నల్ జోగారావు గారిని కలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆ జోగారావు శ్రీ సత్యసాయి కాలేజీ భవన నిర్మాణ కార్యక్రమంలో నిమగ్నులై ఉన్నారు. ఆయన శ్రీనివాస్ను ఒకసారి నకసిక పర్యంతం పరీక్షగా చూసి కొంచెం సంకోచిస్తూ వైట్ ఫీల్డ్లో ఈ మధ్యనే ఒక కళాశాలను ప్రారంభించారు. మీరు వచ్చి ఒకసారి చూడండి. మీరు కావాలనుకుంటే నేను వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడతాను. అయితే అక్కడి వాతావరణం నీ కొడుకు నచ్చుతుందో లేదో అని చెప్పారు. ఈ ఆఖరి మాట శ్రీనివాస్ యొక్క బాహ్యమైన జుట్టు, దుస్తులు మొదలగు నవనాగరిక లక్షణాలను గమనించి చెప్పినది. ఏమైతేనేం వారందరూ కలిసి బృందావన కళాశాల ప్రిన్సిపల్ అయిన శ్రీ నరేంద్రను కలిశారు. అనుకున్నట్లుగానే అక్కడ వారికి అంత సాధారణమైన ఆహ్వానం లభించలేదు. ప్రిన్సిపాల్ నరేంద్ర శ్రీనివాస్ యొక్క ఐఎస్సి మార్కులు చూసి ముఖం చాలా ఇబ్బందికరంగా పెట్టారు. అయితే ఆయన శ్రీనివాస్ను కళాశాలలో చేర్చుకోవడానికి విముఖత చూపలేదు. కానీ అక్కడ చదువుకునే విద్యార్థులందరి విషయంలో ఖచ్చితంగా పాటించే నియమాన్ని బట్టి శ్రీనివాస్ హాస్టల్లో ఉండడానికి స్వామి అనుమతి, ఆశీస్సులు అవసరమని చెప్పాడు. అంతేకాకుండా ఆ సమయంలో స్వామి ప్రశాంతి నిలయంలో ఉన్నారని చెప్పాడు. శ్రీనివాస్, అతని తండ్రి రాఘవేంద్రరావు మరియు చిన్నాయన కలిసి ప్రశాంతి నిలయం చేరుకున్నారు. అక్కడ స్వామి అనంతపురం వెళ్ళారని తెలిసింది. అయినప్పటికీ వారు తమ ప్రయత్నమును విరమించుకోలేదు. అనంతపురం కూడా వెళ్ళారు. వీళ్ళు అక్కడికి చేరుకునేటప్పటికి రాత్రి 8 గంటలు అయ్యింది. స్వామి అప్పటికే విశ్రమించడానికి వెళ్ళిపోయారని తెలిసింది. శ్రీ రాఘవేంద్రరావు యొక్క పరపతిని భగవాన్ బాబా వారు హైదరాబాదులో వారి గృహమునకు వెళ్ళిన సంగతి తెలుసుకున్న అక్కడ వాలంటీర్లు ఆయన విజిటింగ్ కార్డు మేడ మీదకు తీసుకువెళ్ళారు. రాఘవేంద్రరావు యొక్క పరపతిని భగవాన్ బాబా వారు హైదరాబాదులో వారి గృహమునకు వెళ్ళిన సంగతి తెలుసుకున్న అక్కడి వాలంటీర్లు ఆయన విజిటింగ్ కార్డు మేడ మీదకు తీసుకువెళ్ళారు. వాళ్ళు వాలంటీర్ల రాక కొరకు ఎదురు చూస్తూ క్రింది పోర్టికోలో నిల్చున్నారు.
ఇంతలో భగవాన్ బాబా మేడ మెట్లు దిగి రాఘవేంద్రరావు ఎట్లా ఉన్నావు అని ఆప్యాయంగా పలకరించారు. రాఘవేంద్రరావు ఓకే అంకుల్ ఇక్కడ సైలెంట్. కాపు సీరియల్ వాళ్ళకి కూడా యాంగ్జైటీ ఉంటుంది. ఓకే అంకుల్ చాలా బాగుంది అంకుల్. టీవీ సీరియల్ లాగా ఆపుదాం. ఓకే అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళా అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అంకుల్. డిజైర్డ్ అందుకని స్వామి ఇస్తున్నారు. మీరు ఎన్నిసార్లు ఇచ్చినా నేను రెడీగా ఉంటాను. వెరీ నైస్, వెరీ నైస్, బాగుంది. ఓపిక్గా అందరికీ సాయిరామ్ 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 అంకుల్. స్వామికి చాలా ధన్యవాదాలు, కోటి కోటి నమస్కారాలు అంకుల్. సాయిరామ్ అంకుల్. ఒక 2 నిమిషాలు జనరల్ గా మాట కంక్లూడ్ చేయి. ఈ విశ్వవసనామ సంవత్సరంలో మొదటిసారిగా అనుగ్రహించిన స్వామికి, అలాగే మీకు, అలాగే వీళ్ళు విన్న అందరికీ నా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్ అంకుల్. చాలా 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 బాగుంది అంకుల్. చాలా చాలా ధన్యవాదాలు అంకుల్. సాయిరామ్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్. థ్యాంక్ యూ. ఏమవుతుందో నాకు ఇంట్రెస్టింగ్ ఉంది కానీ చూద్దాం. సో లెట్ us కంటిన్యూ ద టాపిక్. స్వామిని దర్శించిన యోగులు ఆ శీర్షికలో శ్రీ అఘోరానందజీ మహారాజ్. ఘోర అఘోర అని మన మాటలు బాగా రుద్రమలో పరిచయం. దేనికి భయపడక్కర్లేదు. ప్రహ్లాదుడే భయపడలేదు. అవతార పురుషుడు ఘోరం, నాకు 2 రకాల దర్శనాలు ఉంటాయి. 2 రకాల బాణాలు కూడా ఆయన చేతిలో ఉంటాయి. ఏ బాణం వేయించుకోవాలో మన ఇష్టమైన బాణం వేస్తాడు. అది మనకి ఏ బాణం ఇష్టమైతే ఆ బాణాన్ని ఆయన వేస్తాడు. గుజరాత్ లోని జామ్నగర్ మహారాణి స్వామికి భక్తురాలు అని తెలుసు. ఆ మహారాణి పేరు శ్రీమతి గులాబ్ కుంబేర్బా. మహారాజ్ దిగ్విజయ్ సింహ్. వీరిద్దరూ కూడా ఉత్తమమైన గుణ సంపన్నులు. ఆ గుజరాత్ లోని చారిత్రాత్మక సోమనాథ్ దేవాలయంను ఈ మహారాజు తండ్రి తాతలే నిర్మించి ధన్యులయ్యారు. సోమనాథ్ టెంపుల్ మనందరికి తెలిసిందే. అటువంటి ఉన్నతమైన వంశానికి చెందినవాడు దిగ్విజయ్ సింగ్ మహాశయుడు. సో ఈ ఆల్సో ఆధ్యాత్మిక పరిణతి గల మహనీయుడే. 1965 ఫిబ్రవరి ప్రాంతంలో దిగ్విజయ్ సింహ తీవ్రమైన అస్వస్థతకు గురి అయినారు. ఎంత అస్వస్థత అంటే తన అనారోగ్యపు బాధకి పడలేక ఇక దానికి మరణమే శరణ్యమైన స్థితికి వచ్చాడనమాట. ఆ సమయంలో వారు తమ గురువు, గొప్ప యోగి పుంగవుడు, పావన పురుషుడు అయిన అఘోరానంద మహారాజుని పిలిపించారు. వారు ఆశీస్సులు పొందాలని భావించారు. రెండు రోజుల తర్వాత అనుకోకుండా అఘోరానంద మహారాజు రాజమందిరానికి రావటం జరిగింది. ఆయన చూడగానే జామ్ సాహెబ్ అంటే ఆయన రాజుగారు
తాను ఈ నరకయాతన ఇక పడలేనని తనకు నిద్ర మాత్రలు ఇమ్మని డాక్టర్లకు చెప్పమని గురువుగారిని కోరారు. ఆ గురువుగారి హృదయం కరిగిపోయి మహారాజుకి ధైర్యం చెప్పదలిచి ఈ మాటలు అంటుంది జామ్ సాహెబేనా లేక ఇంకెవరైనా? నువ్వు ఈ విధంగా మాట్లాడటం తగదు అంటూ తన సంచిలోంచి ఒక ఫోటో తీసి చూపించి, ఈయన నీకు తెలుసా అని ప్రశ్నించారు. అనారోగ్యంతో చాలా అసౌకర్యంగా ఉన్న ఆయన ఆ ఫోటోని చూడటానికి కూడా ఇష్టపడక, ఆయనకే ఒక పక్కన ఫిజికల్ ఒంట్లో బాగాలేకపోతే ఈయన తెలుసా ఆయన తెలుసా అంటే ఎట్లా వస్తుంది? బీపీ పెరుగుతుంది, నాకైతే కోపమే వస్తుంది. ఒక పక్కన పంటి నొప్పిగా ఉందనుకోండి, అది తెలుసా ఇది తెలుసా అంటే కోపం వస్తుంది, విసుగు వస్తుంది, ఇష్టం కూడా ఉండదు. ఇట్స్ క్వైట్ న్యాచురల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. అవతలైన గురువు గారు అయినా కానీ చూడకుండా, ఈవెన్ యూ డోంట్ వాంట్ టు, ఈ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు సీ దట్ ఫోటో. అది ఇంగ్లీష్ లో చెప్పాలంటే కొన్ని పదాలకి బాగా చెప్పాడు ఇందాక. సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలకు ఇంగ్లీష్ లో వర్డ్స్ లేవు. ట్రూత్, రైటియస్నెస్, లవ్, ఇవే నాన్ వైలెన్స్, ఇవే మనం పెట్టుకున్న పేర్లు. అద్భుతమైన డెఫినేషన్ ఇచ్చాడు ఇందాక పాల్కే వాళ్ళ గారు. నాకెవరూ తెలియదు, నాకు ముందు ఆరోగ్యం బాగుపడాలి, అప్పుడే నేను ఎవరిని చూడగలను అని నిర్మోహమాటంగా గురూజీ మొహం మీద చెప్పాడు. ఆయన గురువు గారు కదా. అప్పుడు అఘోరానంద మహారాజు జామ్ సాహెబ్తో, బాపు, ఈ చిత్రంలో ఉన్న వ్యక్తి మానవ రూపంలో అవతరించిన భగవంతుడు. ఒక్కసారి ఇటువైపు తిరిగి ఈయన చూసి ప్రార్థించి ఒక్కసారి ఇటువైపు తిరిగి ఈయన చూసి ప్రార్థించుకొని గంభీరంగా పలికి ఆ ఫోటో జామ్ సాహెబ్ చూడటానికి వీలుగా ఫోటో దగ్గరగా దీపం పెట్టి చూపించారు. మహారాజు ఆ ఫోటోను చూసి ఈయన సాయిబాబా అని అన్నారు. అప్పుడు ఆయన గురువు, అవును, ఈయన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా, నీ బాధ తొలగించే శక్తి ఈయనకు ఉన్నది, నువ్వు చేయవలసిందల్లా ఆర్తితో ఆయన ప్రార్థించడం. ఇందాక ఏమన్నాడు ఆయన? పసిపిల్లవాడు లాంటి లేత హృదయం నిర్మలంగా ఉంటే తాను తప్పకుండా ఆ నాగేశ్వరరావుని కన్సోల్ చేయడం జరిగింది ఆయన రచయిత. తమ గురువుగారి మాటల మీద పూర్తి విశ్వాసంతో ఉన్న జామ్ సాహెబ్కి జీవితంపై కాస్త ఆశ కలిగి మనసు బాబాపై లగ్నమైంది. మనం ఇందాక రాసుకున్నాం, ఆ హోప్, ఆ నమ్మకమే మన బతికిచ్చేది. ఆ నమ్మకం, అది హోప్ వల్లే బతుకుతున్నాము. ఇంతలో బయట ఎవరో ఒక వ్యక్తి వచ్చి తాను తప్పక మహారాజును కలవాలని గట్టిగా మాట్లాడటం, ఆ పరివారపు జనులు
వీలు కాదని బిగ్గరగా చెప్పటము జరుగుతుంది. ఈ మాట లోపలానికి వినపడ్డాయి. ఆ అఘోరాన్ మహారాజు మహారాణితో, అమ్మా, పాపం ఎవరో ఎంతో దూరం నుంచి వచ్చి ఉంటారు, ఒక్కసారి ఆయన లోపలికి రావడానికి అనుమతించండి, ప్లీజ్ అలౌ హిమ్ ఇన్సైడ్. ఆ గురువు గారు మహారాణి ఇద్దరు ఆయన ఎవరో చూడటానికి బయటకు వచ్చారు. మళ్ళా ఈయనే ఆ మహనీయుడే. ఆ వచ్చిన వ్యక్తి ఇంగ్లాండ్ నుంచి వచ్చిన డాక్టర్ గాడియా. ఆయన పూర్వం జామ్నగర్ వాస్తవ్యుడే. ఆయన వీళ్ళు చూసి, మీకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు క్షమించండి, భగవాన్ సత్యసాయి బాబా వారు నన్ను ఇక్కడికి పంపించారు. 2 రోజుల క్రితం నేను పుట్టపర్తిలో ఉన్నాను. భగవాన్ బాబా వారు మహారాజా వారికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఈ విభూతిని అందించమని నా చేతికి పంపారు అని చెప్తూ ఒక ప్యాకెట్ ని మహారానికి అందించారు. నాకు ఇందాక పొద్దున ఎవరు కాల్ చేశారు, వాళ్ళంటే మా ఇంట్లో బాగలేదండి, వచ్చి ప్రేయర్ చేసుకోవచ్చా అన్నాడు. చేసుకోమని నేను కాదంటాను. మీ ఇంటికి వచ్చి ప్రేయర్ చేసుకోవచ్చా అని, తప్పకుండా చేసుకోవచ్చు. ఐ ఆస్క్ టు కమ్ ఎట్ 4 o'clock. ఈ బుద్ధి కూడా ఇస్తాను, నేను చేయగలిగిన అంతవరకు మాత్రమే. చూడండి ఎలా ఉంటుందో. అప్పుడు అఘోరంద మహారాజుతో, చూసారా, నేను ఇప్పుడే మహారాజు గారికి శ్రీ సత్యసాయి బాబా ఫోటో చూపించి వారి మంచం పైన పెట్టాను. ఆవిడకి ఇవ్వడానికి ఫోటో కూడా రెడీ చేసి పెట్టాను, నాగసాయి అండ్ సాయి సంజీవని. ఇప్పుడే నేను మీ వారికి, మీ భర్త గారికి, మహారాజు గారికి స్వామివారి ఫోటో చూపించి ఆయన మంచం కింద పెట్టాను, మంచం మీద పెట్టాను, మంచం పైన పెట్టాను. చూసారా, మరుక్షణమే బాబా పుట్టపోతే విభూతి ప్రసాదం పంపించారు. ఎంత ఆశ్చర్యం! ఎస్, నిజంగా ఆశ్చర్యమే. ఇట్స్ కోరిలేషన్, సమన్వయం చేసుకుంటే సమన్వయం ఉంటుంది, సమన్వయం చేసుకోకపోతే మనకి ఏం జరిగినా అర్థం కాదు. అది అంతేలే అనుకుంటున్నాం. అన్వయించుకుంటే ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ అనమాట. ఆయనే రాడు, ఆయన రూపంలో ఎవరైనా పంపిస్తాడు, పెద్దానికి ఆయన రాడు కదా. నాకు పొద్దున ఒక మెసేజ్ వచ్చింది, యూ డోంట్ వరీ సార్, గ్రేటెస్ట్ పర్సనాలిటీ డీలింగ్ యువర్ కేస్ అని నాకు మెసేజ్ వచ్చింది. చూడండి మరి. అఘోరానంద మహారాజు ఆ విభూతిని కాస్త మంచినీటిలో కలిపి జామ్ సాహెబ్కి ఇచ్చారు. ఆయన ప్రశాంతంగా హాయిగా నిద్రపోయారు. అప్పుడు జామ్ సాహెబ్ డాక్టర్ గాడియా ద్వారా ఇంకా ఎక్కువగా సత్యసాయి బాబా వారి మహిమల గురించి విని ఆయన బయలుదేరి ప్రశాంతి నిలయం వెళ్ళారు. బాబా వారు ఎంతో దయతో వారికి ఏకాంత సంభాషణను అనుగ్రహించారు. కొన్నాళ్ళ తర్వాత ఒకనాటి తెల్లవారుజామున బాబా జామ్నగర్ రాజాసాహెబ్ ఎదుట ప్రత్యక్షమై ఆయన కోరిన విధంగా మోక్షాన్ని ప్రసాదించారు. తర్వాత మహారాణి బాబా సాక్షాత్ భగవంతుడే నిశ్చయించుకుని బాబా భక్తురాలి బాబా ఆదేశంపై జామ్నగర్ లో ఒక చక్కని స్కూల్ కట్టించింది. సోమనాథ్ దేవాలయ గోపురాన్ని ఆవిష్కరించడానికి రాజమాత బాబాను గుజరాత్ కి ఆహ్వానించింది. బాబా ఎంతో దయతో గుజరాత్ కు విచ్చేసి ఆ దిగ్విజయ గోపురాన్ని ఆవిష్కరించారు. మీరు బెంగళూరులో చూసే ఉంటారు ఎవరన్నా కాస్త. తర్వాత ఆ తల్లి బెంగళూరులో బాబా ఆశ్రమం చరిత్రనే చిన్న బంగ్లా కట్టుకుని ఆమె అక్కడే ఉండిపోయింది. యూ కెన్ సి జామ్నగర్ వాళ్ళ
అది వైట్ ఫీల్డ్. రాజమాత బాబాచే ఆదరింపబడుతూ దేవమాతగా ఆధ్యాత్మికతో శేష జీవితం గడుపుతుంది. రాజమాత బికమ్ దేవమాత. రాజమాత is different and దేవమాత is different. ఫైనల్ గా జామ్నగర్ రాజదంపతులకు మొట్టమొదటిసారిగా బాబా భగవంతుని చెప్పి వారు భగవాన్ బాబా వారి దివ్య చరిత్రలో భాగస్వాములు అయ్యేట్లుగా చేసిన మహానుభావుడు ఎవరు? అఘోరానంది మహారాజ్. వాళ్ళ గురుగారు. ఆయన పుణ్యమే కదా ఇది. ఆయన గురించి అండి ఇక్కడ స్వామి అవతార తత్వం చిన్న క్యాప్షన్ ఇచ్చారు. టికెట్లు కొని ఎక్కటానికి అర్హత సంపాదించుకున్న వారిని తీసుకుని వెళ్ళడానికి విమానము కొన్ని ప్రదేశంలో నేలపై దిగుతుంది. అదేవిధంగా భగవంతుడు కూడా ముక్తి పొందటానికి అర్హత సంపాదించుకున్న వారిని రక్షించడానికి కిందకు దిగి వస్తాడు. ఆ సమయంలో యాదృచ్ఛికంగా ఇతరులకు కూడా భగవంతుని గురించి, ఆయన దయని గురించి, ఆయన పొందటం గురించి, విముక్తిలో ఉన్న ఆనందం గురించి తెలుసుకునే అవకాశం ఉంది. ఎవరి గురించి వచ్చింటారు మన అదృష్టవంతం. ఆ బ్యాచ్ లో మనం ఉన్నాం. స్వామికి ఫర్ సంబడి సేక్ అన్నట్టుగా ఆ సమయంలో యాదృచ్ఛికంగా ఇతరులు మనం ఉన్నాం. ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఆయన దయన గురించి ప్రయత్నం చేశాము. ఆయన పొందటం గురించి ప్రయత్నం చేశాము. లిబరేషన్ విముక్తిలో ఉన్న ఆనందం గురించి తెలుసుకునే అవకాశం మనకు కలిగింది అనమాట. ఈ కేమ్ ఫర్ సంబడీస్ పర్పస్. ఎందుకు వచ్చాడో ఆయనకు తెలియాలి, ఎవరి గురించి వచ్చారో ఆయనకు తెలియాలి, మనకు తెలియదు. ఇంకొక మహనీయుడు శ్రీ కాశీ యోగి. శ్రీ ఇల్లెందుల రంగనాయకులు గారు బాబా భక్తులు. వారు బెంగళూరులోని బృందావనంలో సనాతన సాధి కార్యాలయంలో పనిచేసేవారు. వారు భగవాన్ బాబా మహిమను సేకరించి, ఈ గ్రంథం పేరు మీరు వినే ఉంటారు, శ్రీ సత్యసాయి దివ్య లీలామృతం అంట. ఎవరి దగ్గర ఉంటే చెప్పండి చూద్దాం. శ్రీ సత్యసాయి దివ్య లీలామృతం అనే పుస్తకం అంటే ఉండాలని ఏం లేదు, రాసి భక్తులకు అందించారు. ఈ రంగనాయకులు గారు వేటపాలెం అంటే తెలుసు. బాబా మహిమలు వెనుక చాలా మన ఫోటోలు చాలా చూసాం. గుంటూరు జిల్లా వాళ్ళు బాగా తెలుసు. ఈ రంగనాయకులు గారు వేటపాలెంలో పెరిగి పెద్దవారే 1933 సంవత్సరంలోనే హిందూ విశ్వవిద్యాలయంలో, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. వారు కాశీలో ఉండగా వారు, వారి శ్రీమతి, వారి బావమరిది ఆనంద్ ముగ్గురు కలిసి గంగా తీరంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వారు ఆ విధంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక పవిత్రుడైన యోగి చిన్న పడవలో గంగా నదిలో ప్రయాణిస్తూ ఒడ్డున ఉన్న రంగనాయకులు గారిని, వారి బావమరిది ఆనందులను దగ్గరికి పిలిచి నదిలో కొట్టుకుపోతున్న పువ్వులను తెమ్మని చెప్పారు. వారు ఆ యోగి చెప్పిన ప్రకారము నదిలో తేలే పువ్వులను తెచ్చి వారికి ఇచ్చారు. ఆ యోగి ఆ పూలను వారి చేతుల్లో వేసి బ్లెస్సింగ్స్ ఆశీర్వదించేప్పుడు ఆ పూల మధ్యలో ఒక చిన్న పుస్తకం కనిపించింది. అది సంస్కృతంలో వాడిన భగవద్గీత. ఆ సంత్ మహాశయుడు ఆనంద్ వైపు చూసి, బావమని
నీవు దక్షిణ భారతదేశం అంతటా భగవద్గీత మహాత్మ్యమును ప్రసారం చెయ్యి అని అన్నారు. బాగుంది కదండి. అది ఇప్పుడు ముగ్గురులో ఉంటే ముగ్గురులో ఒకరికి బాధ్యత అప్పచెప్పారు. నేను సాయంత్రం ఒక బ్యూటిఫుల్ సత్సంగం విన్నాను. ఎంత బాగంటే మన లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ కాదు, సమ్ అదర్ లాంగ్వేజ్. వాళ్ళు బాగా చెప్పారు అనమాట. ఎంత అద్భుతంగా చెప్పారంటే అలాగా ఉండాలి సత్సంగం ఉంటే అని ఒకటే చెప్పారు. ఇక్కడ శివరాత్రి చేస్తాము, శ్రీరామనవమి చేస్తాము, వినాయక చవితి చేస్తాము, అమ్మవారి ఉత్సవాలు చేస్తాము. శివుడు వేరుగా, రాముడు వేరు. ఇప్పుడు రాముడు కళ్యాణం చేస్తే రాముడు, శివుడు వేరు, రాముడు వేరు, వినాయకుడు వేరు, అమ్మవారు వేరు కాదు. వాళ్ళందరూ ఒకటి అని చెప్పడానికి పెట్టింది ఈ పంచాయతన పూజా విధానం. చాలా అద్భుతంగా చెప్పాడు. అట్లా ఉండాలి. అంతేగాని నారాయణ అనండి, ఓం నమ శివాయ అనకండి, ఓం నమ శివాయ అనండి, నారాయణ. ఫ్యాంటాస్టిక్ మెసేజ్. నాకు చాలా ఆనందం కలిగింది ఆ మెసేజ్ ఉంటుంది. బ్రాడ్ కాన్సెప్ట్ అంటే ఆయన హీ రిలేటెడ్ టు అద్వైత సిద్ధాంతాన్ని. ఇప్పుడు ఎప్పుడైతే ఆనంద్కి ఈ గో అండ్ డూ భగవద్గీత ప్రచారం సదర్ నార్త్ సౌత్ ఇండియా అని చెప్పారు, ఇంకెవరు మిగిలారు? రంగనాయకులు గారు ఆయన శ్రీమతి మిగిలారు. మీ ఇద్దరు ఏం చేయాలి? వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్ అని అడిగారు. అప్పుడు ఆ యోగి పుంగవుడు వారిని ఆశ్చర్యించి అన్నమాట, మన జాగ్రత్త, మీరిద్దరు సాక్షాత్ భగవంతునితోనే జీవిస్తారు అని పలికాడు. ఆ సంఘటన తర్వాత వారు ఎప్పుడు మరలా ఆ యోగిని చూడలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తర్వాత కాలంలో ఆ ఆనంద్ గారే మలయాళ స్వామి శిష్యులై వారి వద్ద సన్యాసాశ్రమం స్వీకరించారు. ఎంతమంది తెలుసండి? నాకైతే తెలియదు. ఫస్ట్ టైం అయిపోయింది. ఇందాక అమ్మాయి ఒక పేరు చెప్పింది. చదువుకుని ఇంటికి వెళ్ళిపోకుండా గురుకులంలో ఉండిపోయే వాళ్ళు ఏమన్నా మాధవ్ అంటే భాష. చదువు అయిపోయి ఇంటికి వెళ్ళిపోకుండా అక్కడే ఉండిపోయినా ఏమన్నా ఏదో పేరు పెట్టావు, అంతేవాసు. మీరు విన్నారా ఎవరైనా ఈ మాట? అంతేవాసి మీరు ఎవరైనా విన్నారా అంటున్నా? విన్నా సార్. అంటే పుస్తకం చదివినోడు తెలుసు, నాకు తెలియదు. సో ఈయన ఆనంద్ గారే మలయాళ స్వామి శిష్యులై వారి వద్ద సన్యాసాశ్రమం స్వీకరించారు. ఆయనే శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి. ఆయన రచించిన గ్రంథమే గొప్ప ఖ్యాతి గతించిన గీతామత గ్రంథం. వాటి ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. గీతోపన్యాసాలతో వారు ఆంధ్రదేశంలో ఆనంద పారస్యంలో ముంచేశారు. నాకు తెలియదే ఉందండి. ఆయన వీడియోలు పెట్టి చూడండి యూట్యూబ్ లో. ఎంత అనర్గలుగా మాట్లాడతాడో, ఇంగ్లీష్ లో కావచ్చు, తెలుగులో కావచ్చు, సాంస్క్రిట్. ఇక రంగనాయకులు గారు వారి శ్రీమతి తర్వాత పుట్టపర్తి వచ్చి భగవాన్ సత్యసాయి బాబా వారి సన్నిధిలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. బాబా భక్తులై బాబా దివ్యలీలను అనేక గ్రంథస్థం చేసి తమ జీవనం పావనం చేసుకున్నారు. అప్పుడు అర్థమైంది ఆ దంపతులకి. ఏమన్నాడు ఆ రోజు? మీరిద్దరూ సాక్షాత్తు భగవంతునితోనే జీవిస్తారు అని కాశీయోగి చెప్పిన మాటలు ఇప్పుడు యథార్థమయ్యాయి. ఇది కాశీయోగి గురించి అండి. ఇప్పుడు కూడా అవతార తత్వ ప్రకటన ఒకటి ఉంది. ఒక సందర్భంలో స్వామి చెప్పారనమాట. ఇది మన చాలాసార్లు మనం కూడా ముచ్చరించాం, చెప్తుంటారు అన్నమాట. ఈ ప్రదేశం త్వరలోనే ఒక షిరిడీగా, ఒక తిరుపతిగా, ఒక వారణాసిగా రూపొందుతుంది. వేల కొలది యోగులు, సాధువులు, జిజ్ఞాసులు ఈ క్షేత్రానికి వచ్చి ఆత్మశాంతిని, మోక్షాన్ని పొందుతారు.
ఇచ్చటి నుండి సనాతన ధర్మోద్ధరణ కార్యక్రమం ఆరంభమవుతుంది. ప్రపంచం నలుమూల నుంచి లక్షలాది మంది నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తారు. నేను అవతార ప్రకటన చెప్తున్నాను. ఈ అనంతమైన జనసందోహం చివర నిలబడి ఉన్నవారు దూరం నుంచి చిన్న చుక్కలాగా కనిపించే ఆ కాషాయ రంగు వస్త్రాన్ని చూసి తాము ధనిరమయ్య అని భావిస్తారు. దిస్ ఇస్ రెప్యులేషన్ బై రైటర్ ఎవడో చెప్పలా, సాక్షాత్ అవతార పురుషు తన నోటితో అవతార తత్వం గురించి చెప్పిన మాట. ఇంకొక మహనీయుడు చూసి కంక్లూడ్ టుడే. ఈ హిమాలయ యోగి న్యూయార్క్ లో ధ్యాన కేంద్రం నడుపుతున్న అంటే మనకి వెంటనే ఇంద్రావతి అనుకున్నా నేను, ఇందిరాదేవి. న్యూయార్క్ లో ధ్యాన కేంద్రం నడుపుతున్న శ్రీ సత్యసాయి భక్తురాలైన శ్రీమతి హిల్డా చార్లటన్. ఈ మాట కూడా మనం ఎక్కడో విన్నాం, మనం అత్యంత శివసుందరం ఎక్కడ అందరు. ఈ ఎక్స్ప్లెయిన్స్ ఈ నేరేట్ ఆగా ఈ విధంగా చెప్పింది. అంటే ఆవిడ కొన్ని రోజులు హృషికేశ్లో ఉందన్నమాట. హృషికేశ్లో ఉన్నప్పుడు నా పరిస్థితిని గుర్తు తెచ్చుకున్నానంటే నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. నాలో ఎటువంటి మార్పు వస్తుందో నేను ఎంత మాత్రం నమ్మలేదు. నేను ఇంతవరకు చూసిన వారిలో ఏ మహనీయుని గురువుగా స్వీకరించాలా అని యోచన చేస్తూ ఒకనాడు నేను హిమాలయాల్లో ఋషికేశ్ దగ్గర గంగానది ఒడ్డున కూర్చున్నాను. ఆ పర్వతాలలో గుహలలో నివసించే ఋషివరులను ఉద్దేశించి, ఓ మహానుభావులారా, మీలో ఎవరు నాకు తరుణోపాయం చూపుతారు అని అనేక విధాలుగా ఆలోచిస్తూ కనులు మూసుకుని అసహాయురాలై ఉన్నాను. ఎందుకుట? ఈ భవసాగరాన్ని తరింపజేయడానికి నాకు దైవ స్వరూపుడైన గురువు కావాలి ఆడి భావన. భారతదేశం గురించి అంటే నేను చెప్తుంటా లిస్ట్: పుణ్యభూమి, యోగ భూమి, కర్మభూమి, నాట్ భోగభూమి, త్యాగభూమి. ఇక నేను భగవంతుని సన్నిధికి చేరడానికి దారి చూపగల ఋషులు ఎవరూ లభించరా అనే ఆవేదన పొందుతూ పైకి ఈ షౌటింగ్ పక్కన గంగానది పక్కన కూర్చుని. అప్పుడు నాకు ఒక మధురమైన స్వరం ఉచ్చేరు ఘోష వినపడింది. శీఘ్రమే గమ్యము శీఘ్రమే గమ్యము చేరగోరుదునేవి, ఒక్కని తప్ప తక్కన వారిలో వదిలిపెట్టు. ఆ ఒక్కనినే ఆశ్రయించు, అతడే నీకు మోక్షోపాయం అనుగ్రహించగలడు అనే మాటలు వినిపించాయి. కళ్ళు తెరిచి చూస్తే హిమాలయ వాసి అని ఒక యోగి నా ఎదుట నిలబడి ఉన్నారు. ఆయన ఈ మాటలు చెప్పి వడివడిగా వెడలిపోయాడు. నాకెంతో ఆశ్చర్యం కలిగింది. నాలోని తపనకు ఆ ఆశ్రమవాసి చెప్పిన మాటలు సమాధానాలు అనిపించినాయి. ఆ సంధ్యా సమయంలో చీకట్లు ముసురుకునే వేళలో గంగానది తరంగాల ప్రణవనాదం ఒక్కటే వినిపిస్తున్నది. ఆ ఋషి చెప్పిన ఆత్మోద్ధారకు నాకు ఇంకా లభించలేదే. ఆయన ఎవరు, ఎప్పుడు లభిస్తాడు అని తపన తప్పించిపోయాను అంటుంది ఆవిడ చార్లటన్. అద్భుతం. 2 వారం తర్వాత నేను ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయినాథుని దివ్య సమక్షంలో దివ్యానందంలో, బ్రహ్మానందంలో, పరమానందం, చాలా ఆనందాలు పెట్టాడు. దివ్యానందము, బ్రహ్మానందము, పరమానందం. బాబా సాన్నిధ్యంలో నేను సంపూర్ణమైన ఎనలేని చిత్తశాంతిని పొందగలిగాను. హిమాలయోగి చెప్పిన ఆ ఒక్కరు బాబాయే అని నాకు దృఢమైన నమ్మకం కలిగింది అంటున్నారు ఆయన మహనీయురాలు.
బాబా ధరించే అరుణారుణ వస్త్రం కానీ బాబా సుందర సురోజములు కానీ దూరంగా కనిపిస్తే చాలు నాలోని కల్లోలములన్నీ సమసిపోయి మనస్సు ప్రశాంతతను పొందుతుంది. బాబా నా దగ్గరకు వచ్చి ఏమి కావాలి అడిగారు. అప్పుడు నేను భగవత్ ప్రాప్తి అన్నాను. తర్వాత అనేక పర్యాలు కూడా నన్ను పిలిచి మాట్లాడి నాలో భగవత్ ప్రేమను ఇనువడింపజేశారు. బాబా నాకు ఎన్నో కానుకలు ఇచ్చినప్పటికీ అన్నిటికన్నా మిన్నయ్యేది కానుక మన పరివర్తనయే. అది ట్రాన్స్ఫర్మేషన్. ఆధ్యాత్మికంగా బాబా నన్ను ఎన్నో విధాలుగా బహుమానించారు. ఈ విశాల విశ్వం భగవత్ స్వరూపంగా జ్యోతిర్మయంగా చూడగలటం బాబా నాకు ఇచ్చిన అమూల్యమైన బహుమానం. అదృష్టవంతురాలు. ఎటు చూసినా శాంతి, ప్రేమ, ఆనందం నాకు కనిపిస్తుండటం బాబా నాకు వసగిన వెలలేని కానుక. దిస్ ఈజ్ రుద్ర ఎసెన్స్ ఆల్సో. అకుంఠితమైన దీక్షతో సాధన చేస్తే మోక్షోపాయం స్వామి తమ్మంతా తాము అనుగ్రహిస్తారని పలికారు. ప్రశాంతి నిలయంలో నాకు అటువంటి దీక్ష అలవడింది. ఒక మాట కూడా అర్థం కాని ఉపన్యాసంలో గంటల కొద్దీ జరుగుతున్నా ఒక్కసారి బాబా లేచి ప్రసంగించడానికి ఉద్యమించగానే వాతావరణం అంతా ప్రేమమయమై తేజవంతమై నాకు అపూర్వమైన అనుభూతి కలుగుతుంది. భగవంతునిపై ప్రేమచే నా హృదయం ఉప్పొంగిపోతుంది. ఒకసారి బాబా నాతో ఉత్సాహం ఉరకలు వేస్తుండగా దైవ ప్రేమ కోసం హృదయ ద్వారాలు తెలిసి శివమెత్తి భూమి మీద నడు, నీ ఎందే ఉన్న భగవంతునిపై సదా విశ్వాసం కలిగి ఉండు, అప్పుడంతా శుభప్రదంగా ఉంటుంది. నీవు చూసిన ప్రతి పదార్థం నందు, నీవు నడిచిన ప్రతి ప్రదేశం నందు, నీకు తారసపడిన ప్రతి వ్యక్తి యందు నేనున్నాను. అనిటా నేనున్నాను. నన్ను ఒక తోట చూసి మరొక తోట చూడకుండా ఉండలేవు. ప్రతి దాని నుండి నేను ప్రతివచనం ఇవ్వగలను. నేను సర్వవ్యాపకుడను. నా దగ్గర ఎట్టి రహస్యములు లేవు. నా ప్రభువులను అనుసరించి నడుచుకుంటే అన్ని అద్భుతములే నీకు, అంతా ఆనందమే అన్నట్ట. ఫైనల్ గా ఒకసారి బాబా ఒక మధురమైన పదార్థాన్ని సృష్టించి ఇస్తూ నీ యందు తీవ్రము యోగ సాధన చేత జన్మించిన ఉష్ణమును ఉపశమింపజేస్తుంది. ఇది తిను అని ప్రేమతో నాకు ప్రసాదించారు అనమాట. అంటే సాధన వల్ల లాట్ ఆఫ్ ఎనర్జీ, హీట్ డెవలప్డ్ ఇన్ అవర్ బాడీ అనమాట. నేను ఇప్పుడు ప్రేమించుదానను గాను బాబా అనుగ్రహించే నేను ఇప్పుడు ప్రేమ స్వరూపమునే, ఆనంద స్వరూపమునే, సర్వవ్యాపకము శుద్ధ చైతన్యమే నేను. ఎటువంటి కాన్సెప్ట్ చూడండి, ఎంత బ్రాడ్ కాన్సెప్ట్ డెవలప్ అయింది ఆవిడ. ఒకసారి నేను ప్రశాంతి నిలయం విడిచిపెట్టడానికి ముందు బాబా నాతో మధురంగా 2 మాటలు పాడారు. నామాతీతం, రూపాతీతం. అది స్వామికి ఒక నామం ఏంటి, స్వామికి ఒక రూపం ఏంటండి? నామాతీతము, రూపాతీతం. నేను మాట్లాడిన తర్వాత ఇద్దరికి అవకాశం ఇస్తాను. ఎవరైనా ఈచ్ 5 minutes మాట్లాడండి. బీ రెడీ. నామాతీతం, రూపాతీతం. అమ్మ కంటిన్యూ రికార్డు. నామాతీతం, రూపాతీతం అన్నారు స్వామి. అవును, మరి సర్వాంతర్యానికి ఒక రూపమా, ఒక నామమ్మా? ఇది న్యూయార్క్ సత్యసాయి సేవా సమితికి అధ్యక్షురాలుగా ఉన్న హిల్డా చార్లటన్ మహిళామని తెలియజేసిన అనుభవం అనమాట. ఇక్కడ కూడా ఒక అవతార తత్వ ప్రకటన ఉంది. దీంతో ఐ కెన్ కంక్లూడ్. అది పై నామాతీతం, రూపాతీతం దానికి రిలవెంట్ గా ఉంది ఈ మెసేజ్.
మంచిగా క్రోడీకరించారు సారు రమణ బాబు గారు. నేను ఒక ప్రదేశానికి ఒక పేరుకు కట్టుబడిన వాడను కాను, ఒకరికి సంబంధించిన వాడను కాను. ఎవరు ఏ పేరుతో పిలిచినా నేను పలుకుతాను. ఇట్స్ మై ఫస్ట్ శపథం, ఇది నా మొదటి శపథం అన్నా. ఈ ప్రపంచమునకు నాకు సంబంధమే లేదు. నేను మానవాళి కోసం మానవునిగా నటిస్తూ వారితో సంచరిస్తున్నాను. ఈ సమస్త మానవులంతా కలిసి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా నా మహిమను అర్థం చేసుకోలేరు అని స్వామి యొక్క అవతార తండ్రి కొన్ని సందర్భాల్లో అలా చెప్పవలసి వస్తుంది. మనలో విశ్వాసం ఎంత చెప్పినా నమ్మకం పోతే ఏం చేస్తాం? అప్పుడు ఇటువంటి అవతార తత్వ ప్రకటన స్వామి నోడుతూనే మనం చాలా విన్నాం. ఇది ఇప్పుడు నేను చెప్పి 25 ఇటువంటి డిక్లరేషన్ చాలా ఉన్నాయి స్వామి. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఎవరన్నా ఇద్దరు మాట్లాడవచ్చు. ఏ టాపిక్ అయినా మాట్లాడచ్చండి. ఎనీ టాపిక్ యూ కెన్ స్పీక్. నామరహితుడు సాయిరామ్. సత్యనారాయణమూర్తి గారు మాట్లాడండి. సాయిరామ్ అండి, సాయిరామ్. నామరహితుడు, రూపరహితుడు, ఈ ఈ రెండు కూడా చాలా విశాలమైనటువంటి భావంతో మనము కేవలం ఫోటోలు చూసో లేకపోతే గుళ్ళల్లో ఆలయాల్లో విగ్రహాలు చూసో మనం రాముడు ఇలా ఉంటాడు, కోదండం వేసుకుంటాడు, కృష్ణుడు ఇలా ఉంటాడు, నిర్మల పింఛం పెట్టుకుంటాడు అని మన ఊహకు తగ్గట్టుగా మనం రూపొందించుకున్నటువంటి చిత్రాలే కానీ అసలు రూపం ఏంటో మనకు తెలియదు. అంచేత భగవంతుడు సర్వవ్యాపకుడు, అనంతుడు, ఆయనకి రూపం ఏంటో ఎతో వాచో నివర్తంతే మనస్సు కూడా వాకుకి అందనటువంటి స్థితి అన్నమాట. దిస్ సేమ్ అప్లైస్ టు నేమ్ ఆల్సో. పేరు కూడా ఇదే వర్తిస్తుంది. ఆ ఫలానా ఏజెస్ అండ్ యుగాల్లో వాళ్ళు వ్యాసుడు మొదలైనటువంటి మహారుషులందరూ కూడా వ్రాసినటువంటి పేర్ల ఆధారంగా మనం పేర్లు పెట్టుకున్నాం. కానీ ఆయన అసలు రూపం ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. దిస్ వాట్ ఐఎమ్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్. థ్యాంక్ యూ సార్. సాయిరామ్. ఇంకా మాట్లాడండి. సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఇందుకు నామాతీతమైనది, రూపాతీతమైనది మన స్వామి భగవంతుడు. గుణాలకు అతీతుడు, నామాతీతుడు, రూపాతీతుడు. అయితే స్వామి ఒకసారి ఈ భజన్స్ జరుగుతున్న సమయంలో వీళ్ళు మామూలుగా ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేస్తున్నారంటే అన్ని భజన్స్లోనూ కూడా సాయి కలిపేస్తున్నారు. అక్కడ ఉన్న పదం తీసేసి స్వామి స్వయంగా నోటితో పాటు పాటకు కూడా పదం తీసేసి దానికి సాయి చేరుస్తుంటే ఒక సందర్భంలో స్వామి ఇలా పాడుతుంటే, ఎందుకు మీరు సాయి అని పెడుతున్నారు? అక్కడ రాముడు నేను కదా, కృష్ణుడు నేను కదా, యేసు నేను కదా, అల్లా నేను కదా, అందరూ నేనే కదా, ఎందుకు నాకు ఒక భజన ఉంటుంది. నేను జనరల్ చెప్తాను. జనరల్ గా భజన ఏంటంటే పాహి గజానన దాన్ని సాయి గజానన దీనవన, అది ఎగ్జాంపుల్. అదే ఎగ్జాంపుల్. తర్వాత
హరి భజన బినా సుఖ శాంతి నహి అని స్వామి పాడితే దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సాయి భజన బినా. స్వామి చెప్తున్నారు సాయి భజన అని మీరు చెప్పకండి, స్వయంగా స్వామివారే తెలియజేశారు. అది రాముడు ఆ రూపాలన్నీ నావి కదా, నన్ను ఎందుకు ప్రత్యేకంగా సాయి భజన అని చెప్తూ ఒక సందర్భంలో స్వామి రామాలయంలోనో మరి దేవాలయాల్లో భజన పెట్టుకున్నప్పుడు స్వామివారి ఒక సింహాసనము ఫోటో మరి ఇలా రకరకాలు మనం అలంకరించడం మనకు మామూలుగా అలవాటు కదా. అలాగే అలంకరిస్తే దానికి స్వామివారు చెప్పారు ఒకసారి, అయితే రామాలయంలో ఉన్న రాముడు నేను కాదా, శివాలయంలో ఉన్న శివుడు నేను కాదా, కృష్ణ మందిరంలో ఉన్న కృష్ణుడు నేను కదా, నాకు ఎందుకు ప్రత్యేకంగా ఒక ఫోటో సింహాసనం పెడుతున్నారు అని స్వామి తెలియజేశారండి. అటువంటి అది సర్వతాతీత స్వరూపుడు, నామ రూపాలు లేనివాడు. మరి ఒక రూపము ఒక నామం ఏదో మనకి మన కన్నుల విందు కోసం చక్కగా అంగీధరించి అందమైన శిరోజాలతోటి మన నేత్రానందం కోసం అలా వచ్చారే తప్ప గుణాతీతుడు, నామాతీతుడు, రూపాతీతుడైన మన బంగారు స్వామిని నా ఉద్దేశం. సాయిరాం బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సరస్వతి గారు. సాయిరాం అండి. సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నామరహితుడు, రూపాలకు అతీతుడు. ఏ రూపం చూడండి, స్వామివారు ఎంతో మందికి ఎన్నో రూపాల్లో దర్శనమిచ్చారండి. అమ్మవారిగా దర్శనమిచ్చారు, వెంకటేశ్వర స్వామిగా దర్శనం, శ్రీరాముడు, సీతమ్మ తల్లి. అసలు ఎవరెవరు ఏ దేవుళ్ళ మీద నమ్మకం విశ్వాసం ఉంటుందో ఆ రూపంలో ఆయన దర్శనమిచ్చారు. ఈవెన్ క్రిస్టియన్స్ కి జీసస్ గా దర్శనమిచ్చారు. అందుకే ఎన్నో దేశాల నుంచి క్రిస్టియన్స్ వస్తూ ఉంటారు అనమాట. ఈ బుద్ధుడిగా దర్శనమిచ్చారు. ఈ విధంగా సర్వరూపాలకి అతీతుడు, సర్వనామాలకి అతీతుడు. అదే కదండి, ఒక సైంటిస్ట్ చిన్నప్పుడు గుండె లేకుండా పుట్టడం ఏదో జరిగినప్పుడేమో ఆ బుద్ధుడిని ప్రార్థిస్తారు వాళ్ళ తల్లిదండ్రులు, ఆ బిడ్డను అక్కడ పెట్టి, ఐ థింక్ జూమ్సాయి అనుకుంటా, పెట్టి ప్రార్థిస్తే అప్పుడు స్వామి ఆ గుండెని సరిచేయడం, ఆ అబ్బాయి బతకడం జరిగింది. తర్వాత ఏమో అతను స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక గుండె చూపిస్తారు అనమాట. చూపించి ఇది ఎవరి గుండె అనుకున్నావు, నీ గుండె, ఆ రోజు నీ తల్లిదండ్రులు బాధపడి నిన్ను అక్కడ పెడితే, దేవుడి దగ్గర బుద్ధుడి దగ్గర పెడితే నేనే వెళ్ళి దాన్ని సరిచేసాను, ఈ రోజు నువ్వు ఇలాగున్నావు అని చెప్తారనమాట. అంటే బుద్ధుడి రూపైనా ఏ రూపైనా ఉండేది ఆ ఒక్క పరమాత్మ. ఆ పరమాత్మ సర్వాంతర్యామి, సర్వమంత్రాలకు ఆయనే పలుకుతాడు, సర్వ జీవుల యందు అతనే ఉంటాడు. ఆయన యొక్క సృష్టి ఆయనే పోషకుడు, ఆయనే లయకారుడు అనమాట. అటువంటి పరమాత్మ మన సత్యసాయి బాబా. ఎందుకంటే చూడండి, ఒక పర్యాయము పిల్లలు అడుగుతారు స్వామివారిని, స్వామి మీరు ఎప్పుడు చూసినా ఏంటి రింగులు వాచీలు గొలుసులే సృష్టిస్తారు కానీ జీవం ఉన్నటువంటి ఎవరిని సృష్టించడం ఏమిటి ప్రాణిని అంటే, అప్పుడు స్వామి నీకేం కావాలరా అంటారు. అంటే కోతి అంటాడు. నువ్వు కోతి మైండి కాబట్టి కోతి అడుగుతావు అని చెప్పి ఇట్లా వెళ్ళగానే చిన్న కోతి చిన్ని పిల్ల వస్తుంది, దానికి ఒక ఆకో అరటిపండో వేస్తారు. అది కాదు చూస్తుండగానే పెద్దదవుతుంది. స్వామి చేతిలోంచి వీళ్ళ భుజాల మీద ఎగిరి వాళ్ళ జుట్టు పీకి నానా యాగి చేస్తే వాళ్ళు భయపడి స్వామి దీన్ని తీసుకెళ్ళిపోండి అన్నారు. అంటే అప్పుడు స్వామి ఏమో దాన్ని మళ్ళా ఇలా తన చేతిలో తీసుకోవడం, తన దగ్గర రప్పించి దాన్ని మాయం చేస్తారంటే ఏమీ లేని దగ్గర నుంచి స్వామి కోతిని సృష్టించారు, దాన్ని పోషించారు, దాన్ని లయం కూడా చేశారు మరి సార్. కాబట్టి ఈ సృష్టి స్థితి లయకారకుడు మనం ఏ పేరు పెట్టుకున్నా సరే, క్రిస్టియన్స్ సన్, ఫాదరు, ఏంటి పరమాత్మ అంటారు అనమాట, సోల్ అంటారు. అదేవిధంగా మనం ఏమంటాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటాం. అన్నిటికీ ఆ పరమాత్మ రూప నామరహితుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని అనేక దృష్టాంతాల ద్వారా మనం విన్నామండి. సాయిరాం. ఈ అవకాశం ఇచ్చింది. ఎవరు మాట్లాడితే మాట్లాడండి. సాయిరామ్ అండి. ఒక సందర్భంలో కస్తూరి గారు తో స్వామి అన్న మాట అండి. అదేంటంటే, నేను ఎవరో నీకు తెలియదా అని స్వామి కస్తూరి గారిని అడిగారట. అడిగితే అప్పుడు ఏం చెప్పారంటే, స్వామి ఒక స్టేట్మెంట్ ఇచ్చారట దీంతో. కస్తూరి గారిది ఏమిటంటే, అది
జనన మరణాలు లేకపోతే నాకు కాలక్షేపం ఎలా అవుతుంది, నేనెవరో నీకు తెలియదా అని అడిగారట ఒక సందర్భంలో. అదేంటి స్వామి అలా అన్నారని ఈయన అనుకున్నారట. ఒకసారి ఏం జరిగిందంటే, అప్పుడు అంటే మూర్తి స్వామి అవతారమూర్తి కాబట్టి, ఆయన లాంటి వారు కాబట్టి ఇలాంటి ప్రకటనలు చేయగలరు. సాధకులు, సిద్ధులు, మహాత్ములు వాళ్ళు ఉన్నారంటే, సన్యాసులు వాళ్ళందరూ కూడా ఇలా చెప్పడానికి వాళ్ళకి కొంచెం ధైర్యం ఉండదు. కానీ స్వామి అవతారమూర్తి కాబట్టి ఆయన చెప్పుంటారు అని ఒక ఉదాహరణ. అంటే ఆయన ఫేస్ చేసింది ఆయన చెప్పారు ఒక సందర్భంలో. ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం ఆయన ఒకసారి బెంగళూరు నుంచి పుట్టపర్తి అర్ధరాత్రి వచ్చారట. ఆయన వచ్చేసరికి రాత్రి 10 గంటలు అయిపోయింది. అప్పుడు ఆయన నివాసానికి వెళ్ళేటప్పుడు వెళ్ళే లోపును ఈ ప్రశాంతి నిలయంకి, కొత్తగా కడుతున్న ప్రశాంతి నిలయంకి వెళ్ళే దారిలోకి ఆయన పాత ప్రశాంతి మందిరంలోకి ఒకసారి తొంగి చూశారట. చూస్తే ఏంటి అక్కడ అంతమంది జనాలు ఉన్నారు, ఇలాగ అందరూ అది ఒక రకమైన విచారంతో మొహాలు పెట్టుకుని అలా ఉన్నారేమిటని ఆయన అనుకున్నారట. అని వెంటనే అటువైపు వెళ్ళి తొంగి చూశారట. చూసేసరికి అక్కడ మన స్వామి తనక బావగారు సుబ్బరాజు గారు అని ఆయన కాలం చేశారనమాట. ముందు రోజు రాత్రి అట. అయితే అలాగా అనేసి అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారట. అయితే మనం ఈ లౌకికంగా ఉన్నప్పుడు ఈ మన భ్రాంతిలో మనం ఏంటంటే ఈ వావి వరసలు బంధుత్వాలు ఏర్పరచుకుంటాం, కానీ స్వామికి ఏ బంధుత్వాలు మనం ఆపాదిస్తాం అని అప్పుడు అనుకున్నారట కస్తూరి గారు. అయితే క్రిందటి రోజు రాత్రి అయిపోవడంతో ఇలా అనుకుని అందరితో అక్కడ ఏదో కలిసి చూస్తే అప్పుడు స్వామి దగ్గరికి అయితే ఇతని స్వామి బావగారు కూడా స్వామి సంస్థలో ప్రశాంతి నిలయంలో మంచి సేవలు చేస్తూ స్వచ్ఛంద కార్యకర్తగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారట. అతను ఎప్పుడూ కూడా నవ్వుతూ అందరికీ సేవలు చేస్తూ ఉండాలని ఆలోచనతోనే ఉండేవారట ఆయన. అవన్నీ ఇతని గురించి అతను ఆలోచిస్తున్నారట. అప్పుడు ఆలోచించి అలాగే ఒకసారి స్వామి ఏమిటి చేస్తున్నారో చూద్దామని చెప్తే అక్కడ పోర్టుగో దగ్గర స్వామి కుర్చీలో కూర్చుంటారట. కూర్చొని చూస్తుంటే అందరూ నించుని ఉన్నారు స్వామి దగ్గర. అలాగా ఆయన మాత్రం అలాగా మామూలుగా చూస్తూ ఉన్నారు అందరూ. సరే ఏంటో ఒక మాట ఏదైనా స్వామి చెప్తారేమో అతని గురించి అని అనుకున్నారట కస్తూరి గారు. కానీ ఆయన వచ్చి ఇదేంటి ఇలా జరిగింది అని అంటారేమో అనుకున్నాను నేను. అతన్ని అంటే మనం ఇప్పుడు ఎవరింటికైనా ఒకరింటికి ఇలాంటి పరిస్థితిలో వెళ్ళినప్పుడు మనం వాళ్ళని ఏదైనా పలకరిస్తాం. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటి అని ఈయన కూడా ఇది మాట్లాడలేకపోతే అప్పుడు స్వామే ఈయన మొహంలో దుఃఖం, ఈయన కన్నీళ్ళు అవి చూసి, ఏమిటిది, నువ్వు ఎందుకు అలాగా బాధపడుతున్నావు, నేనెవరో నీకు తెలియదా, జనన మరణాలు లేకపోతే నా కాలక్షేపం ఎలా అవుతుందని ఆయన నవ్వారట. అంత అర్థవంతమైన ఆ వాక్కు చెప్పారా స్వామి. అటువంటి వారి ముందు ఇలాంటి సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్తున్నవన్నీ వింటుంటే మనం ఏమిటి అనేది మనమే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కస్తూరి గారు అన్నట్టు. అప్పుడు అతను అనుకున్నట్ట, నేను ఒక మహనీయ దేవతామూర్తిని, ఒక అవతారమూర్తిని, అద్భుత మూర్తిని నేను చూశాను ఇవాళ అని అనుకున్నట్టు. ఎందుకంటే 28 సంవత్సరాల వయస్సు ఆయన, రక్త మాంసపూరితమైన కేవలం శరీరధారిని కాదు. అంటే అతని వయసు ఎంత ఉన్నా రక్త మాంసాలతో ఉన్న స్వామి, ఆయన మనిషి అలా ఉన్నా సరే ఆయన ఆ శరీరధారి కాదు. నేను చూసినది పరమాత్మని దివ్యావతారం అని కస్తూరి గారు ఎంతో ఆనందం పొందారట. అంటే ఇప్పుడు అలా చెప్పగల వీర్యవంతుడు ఎవరని ఎంతో ఉత్సాహంగా ఆ మరుసటి రోజు నుంచి స్వామిలోని దివ్యత్వాన్ని ఇంకా మనం ఎలాగా అర్థం చేసుకుని ఇంకా ఎలాంటి సాధనలు చేయాలి, ఎలాంటి మార్గాలు మనం ఎంచుకోవాలి ఆయన్ని మనం అర్థం చేసుకోవడానికి అని అనుకున్నారటండి. ఈ 1958లో ఒక సనాతన శారద పుస్తకంలో సేకరించిన సమాచారం అంటండి. నాకు చాలా నచ్చింది, ఇక్కడ రాసి ఉంచుకున్నాను. గురువు గారి అవకాశం ఇచ్చినందుకు స్వామికి చాలా సాయిరాం అండి. సాయిరాం. సాయిరాం గురుగారు. స్వామి అంతటా ఉన్నారని అందరు భక్తులు, మన సత్యసాయి డివోటీస్ ఏంటి అందరు చాలా మంది మనం అనుకుంటుంటాం. స్వామి చెప్పిన మాట ఏంటంటే, ఏ రూపంలో నువ్వు నన్ను చూడకపోయినా నన్ను నువ్వు అసంపూర్ణంగా చూసినట్టే లెక్క.
నన్ను పూర్ణావతారా 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 అని పాడుతుంటుంటారు. కానీ షిరిడి సాయిలో నన్ను చూడరు, వెంకటేశ్వర స్వామిలో నన్ను చూడరు, శివుడిలో నన్ను చూడరు, రాముడిలో నన్ను చూడరు, రాముడిలోని రాముడు అనుకుంటుంటారు, సాయి అనుకుంటారు. కానీ మళ్ళీ సాయి పెడుతుందంటే సాయి అన్న సందర్భం వచ్చింది కాబట్టి సాయి అనుకున్నంత మాత్రం కుదరదు. అన్నిట్లోని నన్ను నువ్వు చూడగలిసినాడే నేను నీకు పరిపూర్ణ అవతారంగా నేను కనబడతాను. నన్ను ఎక్కడ నువ్వు వెల్తిగా చూసినా నేను నీకు పూర్తిగా నువ్వు నన్ను అర్థం చేసుకోలేనట్టని చాలా సందర్భాల్లో స్వామి చెప్పారు గురుగారు. అంతటా నేనున్నాను, ఆఖరికి మానవ తాలూకా మలంలో చిన్న సూక్ష్మజీవిగా నేను కూడా ఉన్నానని చెప్పారు. అంత గట్టిగా పెద్ద పబ్లిక్గా ఉపన్యాసం ఇచ్చారు. కానీ దీనికి ఏంటంటే మనం అందరం అలవాటు పడిపోయాం, దేవుణ్ణి వేరువేరుగా చూడడం, అక్కడ స్వామి వేరు, సుబ్రహ్మణ్య, ఇంతమందికి గణపతిగా, దత్తాత్రేయ స్వామిగా, శ్రీరామచంద్రుడిగా, కృష్ణుడిగా రకరకాలైన అవతారాల్లో దర్శనాలు ఇస్తున్నా సరే మనకి మనసులు నిలకడలేదు. మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనం చూస్తాం, అందుకే ఏంటంటే నిలకడగా ఉన్న భక్తులు, అందుకే కస్తూరి గారు లాంటి వాళ్ళు కూడా ఒకసారి బయలుదేరి తిరుపతి వెళ్తాం కుటుంబంతో అంటే ఏమిటి చూస్తాను అక్కడికి వెళ్ళి అన్నారట. అందరం వెళ్తున్నాం గురువు, అందరం వెళ్తున్నాం స్వామి, పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత తీసుకెళ్తే అక్కడ కస్తూరి గారు స్వామి అక్కడ కనబడ్డారు. ఏం చూసావని అడిగారు. ఏం స్వామి చూస్తాను స్వామి, మీరే నాకు కనబడ్డారని. అంటే ఏంటి, అలాంటి నిదర్శనాలు స్వామి చూపించినా ఇంకా మనం పరిపూర్ణ అవతారం పాటల వరకే పరిమితం చేసాం, కానీ చూపులకు మాత్రం పరిపూర్ణ అవతార స్వామి అని ఎక్కడ అనలేకపోతున్నాం. అది అంటేనే నిజంగా మన స్వామిని పరిపూర్ణ అవతారంగా అంతటా మనం చూడగలం. ఇది స్వామి మనం చెప్పిన మాటలు కాదు, స్వామి చాలా సందర్భాల్లో ఉపన్యాసాల్లో చెప్పారు స్వామి గురువు గారు. అందుకే నామరూపరహితులు అన్నిటికీ అన్నీ ఒప్పుకుంటున్నాం కానీ వేరువేరుగా చూస్తున్నాం. ఇది ఉన్నంతకాలం మనం స్వామిని సరిగ్గా స్వామి ఉద్దేశించిన రీతిలో మనం చూడటం లేదు, పూర్ణావతారిగా మనం చూడటం లేదు అనేది మన భావన. సాయిరాం గురుగారు. సాయిరాం గురువు గారు, నేను మాట్లాడచ్చా? సాయిరాం మాట్లాడండి. సాయిరాం, ఇప్పుడు అంకుల్ చెప్పారు అందరిలోనూ స్వామిని చూసేస్తా, ఎవరిలో చూడలేకపోయినా మా స్థాయికి ఎదగలేకపోయాను. ఇంకా అద్వైత భావన, ద్వైత జీవన, ఇది స్వామి చెప్పినటువంటి ప్రత్యేక సందేశం. భావం అద్వైతంగా ఉండాలి, జీవనం ద్వైతంగా ఉండాలి. అది తప్పదు. ఎంచేతంటే ఈ ప్రపంచం మొత్తం అంతా కూడా ద్వైత ఆగమంగానే నడుస్తూ ఉంటుంది. మనం భావంలో మటుకు అద్వైత చింతనను చేయాలి. అంటే నేను చూసేది వేరు కాదు, నేను వేరు కాదు అనేటువంటి స్థితి మానసికంగా ఎదుగుదలకి అది ఒక పరాకాష్ట. ఎందుకనే కొంచెం బాగాలేదు, లోకాతీత గుణాతీత సర్వాతీత స్మాత్మిక అని లలితా స్తోత్రంలో చెప్పినట్టు, లోకాతీత అంటే లోకం అంటే చూడబడేదానికి అతీతము, నువ్వు చూడబడేదంటే నామరూపాత్మకము. గుణాతీత వ్యక్తీకరింపబడినటువంటి చేష్ట, దానికి గుణము అని పేరు. వీటికి అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటిది భగవత్ చైతన్య స్వరూపం. కాబట్టి ఆ భగవత్ చైతన్య స్వరూపం సర్వత్రా వ్యాపించి ఉంటుంది. శక్తి వ్యాపించి ఉండడం ఎలాగా అని మనం సులువుగా అర్థం చేసుకోవడానికి ఎలాగా అంటే, కరెంటు ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది, కానీ అది వ్యక్తీకరించబడేటప్పుడు ఒక లైట్గా, ఒక ఫ్యాన్గా, ఒక ఏసీగా, ఈ విధంగా దాని యొక్క పరిస్థితి మారుతూ ఉంటుంది. దీన్ని బట్టి ఈ స్థితిని మనం అవగాహన చేసుకుని ఈ అద్వైత భావనని పెంచుకొని ద్వైత జీవనం గడపడం. అలాగని ఫ్యాన్ లైట్గా వాడలేం, లైట్ ఫ్యాన్గా వాడలేం, ఏసీగా, అలాగే ఒకదాన్ని ఒకటి మార్చడానికి వీలుగా. అంచేత ఈ గుణము నామము అనేది లేకుండా ప్రపంచం నడవదు. అందుచేత ఈ నామ రూప ఈ స్థితి నుంచి అంతర్ముఖంగా మనం వీటిని గుర్తిస్తూనే, వీటిలో వ్యవహరిస్తూనే ఏకాత్మతా భావానికి ఎదగడమే దీనిలో ముఖ్యమైన సందేశం అని నా యొక్క అవగాహన. సాయిరాం. ఒక భజన పాడండి. అలాగే. సాయిరాం. సాంబ సదా శివ సాయీశ్వర,
సాంబ సదా శివ సాయీశ్వర గంగాధరా హర గౌరీ వరా సాంబ సదా శివ సాయీశ్వర నర్తన సుందర నటన మనోహర సాయి శంకర నటనేశ్వర సాయి శంకర నటనేశ్వర సాంబ సదా శివ సాయీశ్వర. సారా